నెట్వర్క్ అవుటేజ్ ఉన్నట్టుంది, ఇంటర్నెట్ పోయినట్టుంది, డిస్కనెక్ట్ అయిపోయింది. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, చూడమ్మా ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ స్నాప్షాట్ లైఫ్ సైకిల్ పాలసీ ఉందా? డస్ నాట్ హ్యావ్ ఎ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ ఇవ్వాలా? వాల్యూమ్ 1. సో దీని మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఏ స్నాప్షాట్ లైఫ్ సైకిల్ పాలసీ. ఇలా ఈ లైఫ్ సైకిల్ పాలసీ దేనికి ఇవ్వాలి అనుకుంటున్నావు? నువ్వు వాల్యూమ్కి ఇవ్వాలనుకున్నావా, ఇన్స్టెన్స్కి ఇవ్వాలనుకుంటున్నావా? వాల్యూమ్కి ఇవ్వాలనుకున్నావా, ఇన్స్టెన్స్కి ఇవ్వాలనుకుంటావా? సో నేను ప్రస్తుతానికి వాల్యూమ్కి ఇవ్వాలనుకున్నాను. పాలసీ డిస్క్రిప్షన్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, నీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ హియర్ మై లైఫ్ మై రోల్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదు, యామ్ రోల్ అవసరం లేదు, ఎక్స్పోర్ట్. One minute. రేటే స్నాప్షాట్ సైకిల్ పాలసీ ఇంకేం చేయొద్దమ్మా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దేనికి తీసుకోవాలనుకున్నావు నువ్వు? వాల్యూమ్కా ఇన్స్టెన్స్కా? ఆల్రెడీ డిఫాల్ట్ కదా సెలెక్ట్ చేసిన వాల్యూమ్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెక్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత నేమ్ అడుగుతా ఉంది ఇక్కడ. నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, మై లైఫ్ మై రూల్ ఇష్యూ, మై లైఫ్ మై రూల్ ఇష్యూ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ చూడండి, షెడ్యూల్ నేమ్ అడుగుతా ఉంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి, ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలా? డైలీనా, వీక్లీనా, మంత్లీనా, ఇయర్లీనా, నెక్స్ట్ అంటే కస్టమ్ క్రాన్ ఎక్స్ప్రెషన్, ఏది కావాలి నీకు? ఓకేనా? నేను డైలీ తీసుకున్నా, డైలీ ఎన్ని గంటలకు నీకు బ్యాకప్ కావాలా? 24 అవర్స్కా? చూడండి ఇక్కడ ఫార్మాట్ ఉంది. 3 అవర్స్కా, లేదంటే 1 అవర్కా? 24 అవర్స్ తీసుకున్నాను అనుకున్నాను. ఎన్ని గంటల బ్యాకప్ పోవాలి? బై ది డిఫాల్ట్ ఇక్కడ 9 ఉంది, ఐ జస్ట్ మేక్ ఇట్ యాజ్ 00 పెడతాను. 12 o'clock కావాలి. చూడండి, నేను షెడ్యూల్లో ఫ్రీక్వెన్సీ నాకు బ్యాకప్ డైలీ కావాలా, వీక్లీ కావాలా, మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా అడుగుతాను. అంటే డైలీ సెలెక్ట్ చేసుకున్నాను. 24 అవర్స్కి ఒకసారి నాకు బ్యాకప్ కావాలనుకున్నాను. తెల్లవారుజామున 12 గంటలకు, అయితే రాత్రి 12 o'clockకి కావాలనుకున్నాను. ఇలా ఇచ్చాను నేను. ఓకేనా? ఇక్కడ రిటెన్షన్ టైప్లో 2 types ఉంది. కౌంట్ ఒకటి ఉంది, ఏజ్ ఒకటి ఉంది. కౌంట్ అంటే ఎన్ని బ్యాకప్స్ కావాలి, ఒక టైర్లో ఎన్ని బ్యాకప్స్ కావాలి, 10, 20, 30 అని 10 ఇచ్చాను. అంటే ఎన్ని బ్యాకప్స్ ఉంటాయి? 10 బ్యాకప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 బ్యాకప్స్ ఉంటాయి. ఒకవేళ 11 బ్యాకప్ వచ్చింది అనుకో, ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ యు హావ్ 11th బ్యాకప్? ఫస్ట్ బ్యాకప్ డిలీట్ అయిపోతుంది, మిగిలిన 10 ఉంటాయి. అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు, రిటెన్షన్ టైప్లో చూసుకుంటే ఏజ్ ఉందమ్మా. ఏముంది? ఏజ్ అంటే ఎన్ని రోజులకి బ్యాకప్ ఎక్స్పైర్ అవ్వాలి. నేను 30 రోజులు పెట్టుకున్నాను. 30 రోజుల తర్వాత ఏమవుతుంది? ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ బ్యాకప్ రిటెన్షన్ టైప్ ఎక్స్పైర్స్ ఉంది స్టాండర్డ్ టైర్ అంటే 30 రోజుల తర్వాత ఏమవుతుంది? 30 రోజులు ముందు అన్ని కూడా ఏమవుతాయి? డిలీట్ అయిపోతాయి. 31st డే తర్వాత అన్ని డిలీట్ అయిపోతాయి. ఎన్ని ఉంటాయి అన్ని బ్యాకప్స్. అర్థమైందా? అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి షెడ్యూల్లో తీసుకుంటే ఇంకోటి ఏంటంటే వీక్లీ ఉంది. వీక్లీ ఏ రోజు తీసుకోవాలా? సాటర్డే సండే తీసుకోవాలా? ఏ టైం తీసుకోవాలా? చూడండి ఇక్కడ వీక్లీ ఉంది. ఓన్లీ నాకు సాటర్డే సండే తీసుకోవాలా, లేకుంటే సాటర్డే తీసుకోవాలా, లేకుంటే ఫ్రైడే నైట్ తీసుకోవాలా? నేను సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఏ టైము, మళ్ళీ ఏజ్ కౌంటా రిటెన్షనా? కౌంట్ అంటే మీకు ఎన్ని బ్యాకప్స్ కావాలి? ఐ వాంట్ టు టేక్ 100 బ్యాకప్స్, 100 బ్యాకప్ తీసుకుంటుంది. లేదు, ఏజ్ తీసుకుంటే నాకు ఐ వాంట్ టు డిలీట్ ఫ్రమ్ లైక్ 100 days తో డిలీట్ చేశాను, 100 days తో డిలీట్ చేస్తుంది. ఇది వీక్లీ. ఇది మంత్లీ. ఏ మంత్ డే చూడండి, ఏ మంత్, ఏ డే. ఓకేనా? ఫస్ట్ మంత్, తర్వాత ఏంది? డే. ఓకేనా? అది. ఇయర్లీ కావాలంటే ఇయర్లీ. ఈ ఇయర్లీలో ఏ టైప్లో తీసుకోవాలా? జనవరియా, ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్, ఏ మంత్ను తీసుకోవాలి? ఓకేనా? అది. లేదు అంటే ఇంకో ఆప్షన్ ఉంది, క్రాన్ ఎక్స్ప్రెషన్.
మీకు క్రాన్ ట్యాబ్ తెలుసా? క్రాన్ ట్యాబ్ అని ఉంటుంది లైనెక్స్ లో, విన్నారా? విన్నాను సార్. ఇది అది చూడండి, క్రాన్ షెడ్యూలింగ్ ట్యాబ్. చేయడానికి యూజ్ చేస్తారని ఎస్, విన్నాను. క్రాన్ ట్యాబ్. క్రాన్ ట్యాబ్ గురువుని టైప్ చేస్తే అది వచ్చేస్తుంది కమాండ్. ఇక్కడ చూడండి, ఓకే ఓపెన్ సార్. చేశాను, షెడ్యూల్ ఎక్స్ప్రెషన్ జనరేటర్ అనమాట ఇది. బై ఓకే సార్. డిఫాల్ట్ ఇక్కడ చూసి చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ది ఏమో మినిట్ అని రాశాడు, ఇక్కడ దీని కింద అవర్ అని రాశాడు, ఓకే దీని కింద డే అని రాశాడు, కింద మంత్ అని రాశాడు, ఇక్కడ డే అండ్ వీక్ రాశాడు. ఇక్కడ మీరు రాసిన దాంట్లో 5 4 రాశాడు. మిగిలిన స్టార్ అంటే ఆల్ అని, ఏంది ఆల్. స్టార్ మీన్స్ వాట్? ఎనీ వాల్యూ, మేబీ ఎనీ వాల్యూ. ఓకే సార్. మినిట్ దగ్గర 5 అని రాశాడు మనం, అవర్ దగ్గర 4 రాశాడు. అంటే ఎవ్రీ 4 hour 5 minutes అంటే 4 గంటల 5 నిమిషాలకి. చూడండి, 4 గంటల 5 నిమిషాలు. ఒకవేళ నేను ఇక్కడ స్టార్ పెట్టాను అంటే ఏంది? ఎవ్రీ 5 minutes. ఓకే సార్. ఇక్కడ స్టార్ పెట్టాను మళ్ళీ ఏమవుతుంది? ఎవ్రీ మినిట్. ఇక్కడ ఐ విల్ గివ్ హియర్ లైక్ 5 and I will take here 1. What happened? 5 minutes on day of month 1. మరి ఏ డే సార్? ఫస్ట్ డే, మంత్ 1 లో ఫస్ట్ డే. ఇదిగోండి 2 అని ఇచ్చాను. 2 ఇస్తే ఏమొచ్చింది? మంత్ 1 in February. ఓకే సార్. ఈ కస్టమ్ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఒకవేళ నాకు కస్టమైజ్డ్ గా కావాలి, ఫలానా డేట్ ఫలానా కస్టమైజ్ కావాలంటే కస్టమ్ క్రాన్ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఇలా రాయాలి. ఎలా రాయాలా? రాన్ ఇక్కడ ఇచ్చినాడు బ్రాకెట్ ఏంది బ్రాకెట్ లోకి వెళ్ళి ఇక్కడ వరకు క్రాన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అర్థమైందా? దిస్ ద క్రాన్ ఎక్స్ప్రెషన్. ఓకే సార్. అంటే ఈ లైఫ్ సైకిల్స్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా నీకు ఏదైతే షెడ్యూల్ చెప్పావో ఆ షెడ్యూల్ బట్టి డైలీ కావాలంటే డైలీ, వీక్లీ కావాలంటే వీక్లీ, మంత్లీ కావాలంటే మంత్లీ, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ, కస్టమర్ కావాలంటే కస్టమర్, కావాలంటే ఎన్ని బ్యాకప్స్ పెట్టుకో, లేదు డిలీట్ కావాలంటే డిలీట్ కూడా పెట్టుకో. ఇంకో షెడ్యూల్ క్రియేట్ చేస్తే డిలీట్ పెట్టుకుని డిలీట్ కూడా అయిపోతుంది. నువ్వేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు క్రియేట్, యూ డిలీట్ యువర్ సెల్ఫ్. 30 రోజులు నేను చెప్పే 30 రోజుల తర్వాత అదే డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నీకు చాలా బ్యాకప్స్ ఉన్నాయి, లైక్ 100-200 బ్యాకప్స్ ఉన్నాయి. మాన్యువల్ డిలీట్ చేయాలంటే ప్రతిదీ బ్యాకప్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టాల్సి వస్తుంది. కష్టం కూడా అయిపోతుంది. రియల్ టైంలో అన్ని బ్యాకప్స్ బట్టి ఎలా తీసుకుంటావు, ఎలా డిలీట్ చేస్తావు? కష్టం కదా. అవును సార్. అలా ప్రతిరోజు 12 గంటలు తీసుకోవాలి. ప్రతిరోజు 12 గంటలు నువ్వు ఉంటావా లేదు, ఎక్కడ ఉంటావా? బయట ఉండొచ్చు, లేదంటే నీకు ఆ కరెంట్ ఉండొచ్చు, సంథింగ్ ఏదో నీ కన్సోల్ యాక్సెస్ ఉండకపోవచ్చు, అదర్ సో మెనీ యాక్టివిటీ ఉండొచ్చు కదా. కరెక్ట్ 12 o'clock ఎలా షెడ్యూల్ తీసుకోలేవు. కాబట్టి దానికే చెప్తే ఏం చేస్తుంది? అదే తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? అదే తీసుకుంటుంది. దాన్ని ఏమంటారు? డేటా లైఫ్ సైకిల్ మేనేజర్ అంటారు. ఏమంటారు? డేటా లైఫ్ సైకిల్ మేనేజర్. సో డేటా లైఫ్ సైకిల్ మేనేజర్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా స్నాప్ షాట్స్ ని, వాల్యూమ్స్ ని బ్యాకప్ తీసుకుంటుంది, డిలీట్ చేస్తుంది, రిటెన్షన్ చేస్తుంది. అండర్స్టూడ్? ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఈస్ దేర్, this topic, one small topic is there. I have not explained this one. Launch systems. I just scroll down. Under the storage tab, చూడండి, స్టోరేజ్ ట్యాబ్ చూసుకుంటే ఇక్కడ GP2 అని వస్తుంది. చూడండి, ఏముంది? GP3 అని వచ్చింది. అవును సార్. ఏంది ఇది? GP3 ఎందుకు తీసుకుంది అంటే EBS వాల్యూమ్ ఉంది కదా, EBS వాల్యూమ్ GP3 అంటే ఏంది? ఇదే GP3 అంటే ఏంది? సహజంగా మనకు ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఎలా డిస్క్ ఉంటాయమ్మా? హార్డ్ డిస్క్ ఉంటుంది, SSD ఉంటుంది, SSD NVMe ఉంటుంది, ఉంటుందా? అవును సార్. SSDకి NVMe హార్డ్ డిస్క్ కి నార్మల్ హార్డ్ డిస్క్ కి డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఐ జస్ట్ గో హియర్ ఇఫ్ యు డోంట్ నో హార్డ్ డిస్క్ వర్సెస్ SSD వర్సెస్ NVMe SSD. So these are the images are there. You just observe this. తెలియకుంటే in case of. Okay. ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇది వచ్చి హార్డ్ డిస్క్, ఇది వచ్చి SSD, ఇది వచ్చి NVMe SSD. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ల్యాప్టాప్స్ లో అన్ని కూడా న్యూ జనరేషన్ ల్యాప్టాప్స్ ఏముంటుంది? NVMe SSD ఉంటాయి. ఇవి లేవు, ఇవి ఓల్డ్ అయిపోయింది. హార్డ్ డిస్క్ అనేది ముందు కానీ రేట్ తక్కువ, అది స్లోగా లోడ్ అవుతాయి ఆపరేటింగ్ సిస్టమ్. హార్డ్ డిస్క్ అంటే SSD 5 times ఫాస్టర్. హార్డ్ డిస్క్ కంటే SSD 5 times ఫాస్టర్.
ఎస్ఎస్డి కంటే ఎన్విఎం హార్డ్ డిస్క్ ఎన్విఎం ఎస్ఎస్డి 5 టైమ్స్ ఫాస్టర్. హార్డ్ డిస్క్ అంటే ఓకే ఎన్విఎం సార్. ఎస్ఎస్డి 25 టైమ్స్ ఫాస్టర్. నువ్వు ఓకే సార్. ఏదైతే ఇన్స్టెన్స్ ఈబిఎస్ వాల్యూమ్ తీసుకుంటున్నావో ఏ టైప్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తున్నావు దీనికి? సర్వర్కి, EC2కి. ఓకే సార్. అర్థమవుతుంది మీకు? టైప్స్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్స్ ఉంటుంది. అర్థమవుతుంది ఆ, సార్. అంటే నీకు ఏది కావాలి? ఇప్పుడు నేను ఎన్విఎం ఎస్ఎస్డి తీసుకుంటే వాడు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు నీకు. హై స్పీడ్ తో నువ్వు డేటా ట్రాన్స్ఫర్ ఓకే చేయాలంటే నీకేం చేయాలి? ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. ఓకే సార్. అలాగే డేటా నేను హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటానంటే ఓకే, నువ్వు హార్డ్ డిస్క్ లో పెట్టుకో, నేను ఎవరు కాదంటలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక కొత్త మూవీ వచ్చింది, నెట్ఫ్లిక్స్ ఏం చేసింది, నీకు ఈ ఎన్విఎం ఎస్ఎస్డి కాకుండా, అదే ఎన్విఎం ఎస్ఎస్డి లో కాకుండా హార్డ్ డిస్క్ నీకు అప్లోడ్ చేసావు. అది నీకు లేటెన్సీ ఉంటుంది, అది తొందరగా నీకు అప్లోడ్ నీకు ఏమంటారు యాక్సెస్ చేయలేవు హార్డ్ డిస్క్ లో ఉన్నది. అవును సార్. మరి ఆ లేటెన్సీ ఉంటే నీకు బఫరింగ్ అయిపోయి మళ్ళీ ఆ కస్టమర్ ఏమవుతాడు? వెక్స్ అయిపోతాడు అనమాట, ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇదేంద్రా ఇంత స్లోగా లోడ్ అవుతుంది. అవును సార్. అంటే కస్టమర్కి క్లయింట్ రిక్వైర్మెంట్స్, అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడ పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ లో పెట్టరాస్ అంటే హార్డ్ డిస్క్ లో కూడా పెట్టుకుంటారు, ఎస్ఎస్డీలో కూడా పెట్టుకుంటారు, ఎన్విఎం ఎస్ఎస్డీలో పెట్టుకుంటారు. అంటే టైప్ ఆఫ్ యూసేజ్ని బట్టి. ఇప్పుడు నా డేటా బ్యాకప్ తీసుకోవాలి, నీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫైనాన్షియల్ డేటా ఉంది, కంపెనీకి డేటా 2017 డేటా 2018 డేటా ఉంది, ఫైనాన్షియల్ డేటా. నేను ఎస్ఎస్డీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎన్విఎం ఎస్ఎస్డీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్లో నేను ఏం చేసుకుంటాను, హార్డ్ డిస్క్లో పెట్టుకుంటాను. అప్పుడు నీకు కాస్ట్ తగ్గుతుంది. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఓకే ఈబిఎస్ సార్. వాల్యూమ్స్ టైప్ తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయమ్మా. చూడండి ఈబిఎస్ వాల్యూమ్స్ ఏమున్నాయమ్మా? 3 టైప్స్. ఒకటి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, సాలిడ్ స్టేట్ ఇంకోటి డ్రైవ్, హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ వాల్యూమ్స్, డ్రైవ్. ఇంకోటి ప్రీవియస్ జనరేషన్ వాల్యూమ్స్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఓకే సార్. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ లో జాగ్రత్తగా చూడండి, ఇమేజ్ నేను చేస్తాను. ఈ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ 2 టైప్స్ ఉన్నాయి నాన్న. ఒకటి జనరల్ పర్పస్ వాల్యూమ్, ఇంకోటి ప్రొవిజన్ IOPS. దీంట్లో జనరల్ పర్పస్ మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయి? GP3 అండి, GP2 ఉంది. జీపీ ఓకే అంటే సార్. జనరల్ పర్పస్ అండి. ఓకే సార్. ఈ ప్రొవిజన్ డయాప్స్ తీసుకుంటే IoT బ్లాక్, IoT IO1 ఉంది. ఇక్కడ చూస్తే నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు, ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, బై ది డిఫాల్ట్ ఏం తీసుకుంటా ఉంది? GP3. కింద ఉన్నాయా? ఉన్నాయి సార్. ప్రొవిజన్ డయాప్స్ ఒకటి, ప్రొవిజన్ డయాప్ SSD ఉంది. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ప్రొవిజన్ డయాప్స్ అంటే ఏంటి సార్? అది హార్డ్ డిస్క్, టైప్. టైప్ ఆఫ్ హార్డ్ డిస్క్. ఇక్కడ చూసుకుంటే నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు IOPS అంటే ఏంటంటే, వాట్ ఈస్ IOPS? IOPS మీన్స్ IOPS మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఆపరేషన్స్ పర్ సెకండ్. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంది, SSD ఉంది, NVMe SSD ఉంది. ఈ IOPS అనేది ఇన్పుట్ అండ్ అవుట్ ఆపరేషన్ సెకండ్. ఒక ప్రాసెసర్ నుంచి హార్డ్ డిస్క్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, డేటా పంపిస్తూ ఉంటుంది. ప్రాసెసర్ నుంచి హార్డ్ డిస్క్ ఏం చేస్తూ ఉంటుంది? డేటా లోపలికి పంపిస్తూ ఉంటుంది, బయటకు పంపిస్తూ ఉంటుంది, లేదా? కరెక్టేనా? అవును సార్. అంటే ఎన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేస్తుంది? ఒకవేళ నాకు GP3 అయితే కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే SSDకి కొన్ని ఇన్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్ కి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి, అలాగే SSD NVM కి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి. దేనికైతే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయో, ఎంత స్పీడ్ తో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకుంటా ఉందో, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎంత స్పీడ్ తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే హై స్పీడ్ డివైస్ అంటారు. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ జనరల్ పర్పస్ GP3లో తీసుకుంటే, నేను ఒక డిస్క్ మాక్సిమం 16 TB మీరు క్రియేట్ చేసింది అబ్జర్వ్ చేసేలేదు. ఒక EBS వాల్యూమ్ GP2లో కానీ GP3లో క్రియేట్ చేసినప్పుడు 16 TB కంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు. మినిమం 1 GB, మాక్సిమం ఎంత? 16 TB. 16 TB. ఒకవేళ IOPS అయితే IO2 ఎక్స్ప్రెస్, అది కూడా టైప్ ఆఫ్ SSD. దాని మాక్సిమం ఎంత? 64 TB. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. IOPS ఎంత ఉంది GP2కి? 16,000 ఉంది. 16,000. GP3కి ఎంత ఉంది? 16,000. అంటే 16,000 కిలో బిట్స్ పర్ సెకండ్ ఇన్పుట్ ఆపరేషన్ చేస్తుంది. దీంట్లో IOPS ఎంత ఉంది? 256,000. 2,56,000. ఎంత? 2,56,000. ఇది ఎంత ఉంది? 64,000. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ సెకండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైస్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. అలాగే ఇక్కడ GP2లో తీసుకుంటే, GP3 తీసుకుంటే, GP2లో త్రూపుట్ అంటే ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ పర్ సెకండ్ అనమాట. ఓకే సార్. అంటే నేను హార్డ్ డిస్క్ లో డేటాని రాస్తాను, డేటాని రీడ్ చేస్తాను, కరెక్టేనా?
అవును సార్. ఇప్పుడు నాకు పెన్ డ్రైవ్ ఉంది, పెన్ డ్రైవ్ నుంచి నేను కాపీ చేస్తాను దేంట్లోకి హార్డ్ డిస్క్, అది రైట్ అవుతుంది అంతే కదా. అవును సార్. ఎంత రేట్తో రాస్తున్నావు రీడ్ అండ్ రైట్, ఎంత రేట్తో రాస్తున్నావు, దేనికంటే హైయెస్ట్ రేట్ ఉంటుందో అది మోర్ ఫాస్ట్, కరెక్టే కదా. ఇప్పుడు దీన్ని తీసుకుంటే అవును 1000 సార్. మీ ఎంఐబి మీ మెగాబిట్స్ పర్ సెకండ్ అన్నాడు అంటే వాళ్ళకి సెకండ్కి 1000 మెగాబిట్స్ పర్ సెకండ్తో రాస్తుంది డేటా. ఇక్కడ ఎంత రాస్తుంది 250. ఇక్కడ ఎంత ఉందమ్మా, 4000. ఇక్కడ ఎంత ఉంది 1000. అంటే ఎక్కువేనా. 1000. ఐఆప్స్ అంటే ఏంది, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ సెకండ్, త్రూపుట్ ఎక్కువ ఉందా లేదా. ఉంది సార్. మరి ఎక్కువ ఉంటే ఏమవుతుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా. ఎక్కువ ఉంటుంది. మరి ప్రైసింగ్ ఏమవుతుంది. ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి కింద హార్డ్ డిస్క్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఏముంది డిస్క్ బ్యాలెన్స్ ఉంది. హార్డ్ డిస్క్ ఇవి దేనికి యూజ్ చేస్తారు, కింద రాస్తారు చూడండి, బిగ్ డేటాకి, డేటా వేర్హౌసింగ్ కి, లాగ్ ప్రాసెసింగ్ కి, ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా ఇవన్నీ చూసారా. ఏమన్నాడు, ఓకే సార్. ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. సినారీస్ విత్ లో కాస్ట్ స్టోరేజ్. ఓకే, ఓకే సార్. ఈ సైజ్ మాక్సిమం మినిమం ఎంత ఉండాలి, 125 నుంచి స్టార్ట్ అవ్వాలా, మాక్సిమం ఎంత 16 ఇక్కడ చూడండి ఐఆర్స్ ఎంత ఉంది 500, 500. త్రూపుట్ ఎంత ఉంది ఐఆర్స్ Throughput 500 500. 250, త్రూపుట్ ఎంత ఉంది 250 ఉంది. 250. ఇక్కడ త్రూపుట్ ఎంత ఉంది 4000. 4000. మరి లేటెన్సీ లేకుండా సబ్ మిల్లీ సెకండ్ కంటే తక్కువ ఉండి హై స్పీడ్ తో డేటా బఫర్ అవ్వకుండా నాకు అప్లికేషన్ లోడ్ అవ్వాలన్నా, వీడియో లోడ్ అవ్వాలన్నా దేనికి వెళ్తాను, నేను ప్రొవిజన్ డైఆప్స్కి వెళ్తాను. ఓకే సార్. అంటే నేను ఒక కొత్త మూవీ వచ్చింది, ఒక ప్రభాస్ మూవీ సలార్ అని వచ్చింది, సలార్ మూవీని నేను ప్రొవిజన్ డైఆప్స్ లో కానీ అప్లోడ్ చేస్తేనే కస్టమర్స్ ఏం చేస్తారు, ఎటువంటి లేటెన్సీ లేకుండా ఆ కస్టమర్స్ ఆ డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. లేదు నేను అవును. దీంట్లో పెడితే, హార్డ్ డిస్క్ లో పెడితే లేటెన్సీ చాలా ఎక్కువ ఉంది, ఏమవుతుంది, ఇష్యూ అయిపోతుంది. ఓకే సార్. అర్థమైందా పాయింట్, ఇప్పుడు అర్థమైంది లేదా. ఆ, లాంచ్ చేసినప్పుడు ఇక్కడ ఏమున్నాయి చూడండి, GP2 GP3 ప్రొవిజన్ డైఆప్స్ ఇవే ఉన్నాయి. బై ది డిఫాల్ట్ GP3 సెలెక్ట్ చేస్తాం. ఓకే సార్. That is the class for the EBS. This Okay, class sir. for the EBS. EBS. EBS is completed. In EBS, we had studied that how to create a EBS value, how to attach the EBS value, and how to create a EBS value in Windows, how to create a EBS value on Linux. Input in the how to take a backup snapshot of the EBS. Then next thing is how to take the snapshot of AMI, customized AMI. AMI. How to take the AMI, nothing but easy to install like a backup. అవును సార్. Then ఏం చేసాం, మనం డేటా లైఫ్ సైకిల్ పాలసీ చదువుకున్నాం. దీస్ ఆర్ ద టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ ద EBS value. Okay. ఓకే సార్. Next topic will go for the most important topic is what? S3. S3. What is the S3? స్టోరేజ్ కదా సార్ అది. Yes. ఇది ఈజీ కోర్స్ అండి, దీంట్లో ఏం ఉండదు, వెరీ ఈజీ కోర్స్ దిస్ వన్. AWS, Azure, Google Cloud ఏముంటాయి, అడ్మినిస్ట్రేటర్స్ కోర్స్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి, కష్టంగా ఉండవు. ఓన్లీ మీకు ఎక్కడ కష్టం ఉందో డెవాప్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆదిరిపోద్ది. నేను చెప్తున్నా కదా, డెవాప్స్ అంత ఈజీ కాదు, ఖచ్చితంగా మాత్రం. డెవాప్స్ మీకు ల్యాబ్స్ పెద్దవి ఉంటాయి, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. డెవాప్స్ అంత ఈజీ కాదు. AWS ఏం లేదు అసలు చెప్పాలంటే, నథింగ్ ఈజ్ దేర్ AWS. అన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ గా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అయిపోతే అది కష్టం కాదు. ఓకే సార్. దీనికి ఎప్పుడు కూడా మనకి డిఫికల్టీ ఫీల్ అవ్వకూడదు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ డిఫికల్టీ. ఎవరు డిఫికల్టీ ఫీల్ అవుతారంటే బీకామ్ వాళ్ళు వస్తారు కొంతమంది, వాళ్ళకి ఏవో చెప్తారు AWS నేర్చుకోవడానికి, అది ఆ లినక్స్ కమాండ్ చూసి పారిపోతారు. చాలా మంది చెప్తారు ఏదో సార్ ఎంత కష్టంగా ఉందని, కానీ అంత కష్టమేం కాదు. అది రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతాయండి. అవును సార్. నెక్స్ట్ ఏంది S3. ఏమ్మా S3 అంటే ఐడియా ఉందా, మేము ఆల్రెడీ చెప్పారు కదా, ఏముంటది S3 అంటే ఏంది అంటే రిలేటెడ్ టు స్టోరేజ్. స్టోరేజ్. ఏ స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్. ఇది క్లౌడ్ స్టోరేజ్. సార్ గ్లేసియర్ అని ఉంటుంటది, అది కూడా స్టోరేజ్ రిలేటెడ్ సార్. అవును, అది కూడా వస్తుంది, ఓకే సార్. గ్లేసియర్ ఉంటుంది. Here
Next, today's topic is what? S3. S3 standard what? Simple storage service. In there, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. here, storage over the internet ఏమంటారు? క్లౌడ్ స్టోరేజ్ అంటారు లేదా ఆబ్జెక్ట్ స్టోరేజ్ క్లౌడ్ అంటారు. స్టోరేజ్. స్టోరేజ్ ఓవర్ ద ఇంటర్నెట్ పైన నేను డేటాని కానీ సమ్ డేటాని కానీ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారంటే క్లౌడ్ స్టోరేజ్ అంటారు. ఆర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ కూడా అంటారు. ఏమంటారు? ఆబ్జెక్ట్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ లో ఏదైతే అప్లోడ్ చేసావో ప్రతి ఫైల్ ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటారు. క్లౌడ్ స్టోరేజ్ డిఫర్ ఫ్రమ్ ద బ్లాక్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ వేరు, బ్లాక్ స్టోరేజ్ వేరు. క్లౌడ్ స్టోరేజ్ వేరు, ఓకే సార్. బ్లాక్ స్టోరేజ్ వేరు. దట్ ఈస్ సార్ బ్లాక్ స్టోరేజ్ అంటే ఈబిఎస్ కదా సార్? అవును, ఈబిఎస్ ఫార్మాట్ చేయొచ్చు. అదే ఈబిఎస్ బ్లాక్ స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్ అంటే ఎగ్జాక్ట్లీ 100%. ఓకే సార్. బ్లాక్ స్టోరేజ్ ఫార్మాట్ చేయొచ్చు, మీరు క్లౌడ్ స్టోరేజ్ ఫార్మాట్ చేయలేరు. ఓకే సార్. ఈ క్లౌడ్ స్టోరేజ్ మోడల్ అనేది ఈ డేటా అనేది మెయింటైన్, బ్యాకప్, డిస్క్లు గిస్క్లు అంతా నేను ఏం చేయను, వాడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు? AWS చూసుకుంటాడు. నేనేం మెయింటైన్ చేయను. ఈ డేటా మెయింటైన్ ఏం చేయను, బ్యాకప్స్ కానీ ఈ డిస్క్లు కనెక్ట్ చేయడం కానీ నేనేం చేయను, అన్ని వాడే చూసుకుంటాడు. ఎవరు? క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్. ఈ క్లౌడ్ స్టోరేజ్ అనేది బేస్డ్ ఆన్ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో మల్టిపుల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఉంటారు. చాలా హార్డ్ డిస్క్లు అదే SSD లో హార్డ్ డిస్క్ లో కనెక్ట్ చేసి ఉంటారు. వాటి ఇంటర్ఫేసెస్ అన్ని వాడే కనెక్ట్ చేస్తుంటే మనం ఏం చేయాల్సిన స్కేలబిలిటీ, మల్టీ టైమ్స్ ఇవన్నీ వాడే క్రియేట్ చేస్తుంటాను. మెయిన్ ఈ క్లౌడ్ స్టోరేజ్ S3కి ఎందుకు వెళ్ళాలంటే, సపోజ్ నేను ఒక అప్లికేషన్ని డేటాని స్టోర్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ డేటాని స్టోర్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ డేటా స్టోర్ చేయాలి. యూజర్స్ యొక్క డేటాని కూడా స్టోర్ చేయాలి అనుకున్నాను. యూజర్ యొక్క డేటాని కూడా స్టోర్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ డేటాని కూడా స్టోర్ చేయాలనుకున్నాను. నేను ఆ సర్వర్ ఏదైతే ఉందో నేను ఈబిఎస్ అటాచ్ చేసుకున్నాను. ఈబిఎస్ అటాచ్ చేసుకున్నప్పుడు 1 GB 2 TB 3 TB అటాచ్ చేస్తుంది. అది ఫిల్ అయిపోతుంటుందా కంటిన్యూస్గా? అవును సార్. ఫిల్ అవుతుందా లేదా? అవును సార్. ఫిల్ అయిపోతుంది. 1 TB 2 TB ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయినప్పుడు ఏం చేయాలి? ఇంకో డిస్క్ అటాచ్ చేసుకోవాలా? అవును సార్. అలా ఫిల్ అవుతున్న ప్రతిసారి అటాచ్ చేసుకుంటా ఉండాలా? అవును. అదొక పెద్ద ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను క్లౌడ్ ప్రొవైడర్ని, నాకు 1 TB డిస్క్ కావాలని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశానో వాల్యూమ్, నీకు 1 TB డిస్క్ ఇచ్చేస్తాడు. 1 TB నువ్వు 10 GB స్టోర్ చేసుకున్నావు. 1 TB ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నావు. యు ఆర్ క్రియేటెడ్ 1 TB VBS వాల్యూమ్. అండర్స్టూడ్? ఓకే సార్. I had used only hardly 10 GB only. Remaining 990 GB is left. But you need to pay for 1 TB. ఓకే. నువ్వు 1 TB డిస్క్ తీసుకున్నామ్మా. 1 TB డిస్క్ తీసుకున్నట్టు నీకు ఇస్తాడు కదా వాడు. నువ్వు ఏమైనా 1 GB స్టోర్ చేసుకుంటావా లేకుంటే 1 KB స్టోర్ చేసుకుంటే వాళ్ళకి అవసరం లేదు. ఓకే సార్. నువ్వు 1 TBకి డబ్బులు కట్టాల్సిందే దేంట్లో, ఈబిఎస్లో. ఓకే సార్. ఈ S3 అనేది ఏంటంటే అన్లిమిటెడ్ స్టోరేజ్. S3 అనేది ఏంది? అన్లిమిటెడ్ స్టోరేజ్. అంటే ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈబిఎస్ వాల్యూమ్ లిమిటేషన్స్ ఉంటాయి. 1 TB డిస్క్, 2 TB డిస్క్, 16 TB డిస్క్, అలా డిస్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్ స్టోరేజ్. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎంతైతే స్టోర్ చేసుకున్నావు అంతే డబ్బు కట్టాలి. దీనికి నేను ఐ స్టోర్డ్ ఓన్లీ 1 GB, యూ నీడ్ టు పే ఓన్లీ 1 GB. ఐ స్టోర్డ్ 100 GB, యూ నీడ్ టు పే ఓన్లీ 100 GB. ఓకే. స్కేలబుల్ స్టోరేజ్ డివైస్. అది ఏంది? స్కేలబుల్ స్టోరేజ్ డివైస్. అప్లికేషన్ యొక్క డేటాని స్టోర్ చేసిన అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యూజర్ డేటాని లేదంటే అప్లికేషన్ డేటాని S3లో స్టోర్ చేసుకుంటారు. ఎందుకు S3లో స్టోర్ చేసుకుంటారంటే ఈబిఎస్ తీసుకుంటే లిమిటేషన్స్ ఉంటాయి. స్పీడ్ కూడా తక్కువ, దానికి లేటెన్సీ కూడా ఉంటుంది ఈబిఎస్లో. ఇంకోటి ఏముంటుంది, ఈబిఎస్లో మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ కాదు, అది లిమిటెడ్ స్టోరేజ్. ఇంకోటి ఏంది, మీకు హోల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. 1 TB తీసుకుంటే 1 TB కట్టాల్సి వస్తుంది. ఎంత స్టోర్ చేసుకున్నా అంత అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో మీరు ఎంత యూజ్ చేసుకున్నా అంతే యూజ్ చేసుకుంటారో. హై స్పీడ్తో డేటా యాక్సెస్ అవుతుంది. అన్లిమిటెడ్ స్టోరేజ్. ఓకేనా? ఓకే సార్. So these are the cloud storage devices: Amazon S3, Google Drive, OneDrive, Dropbox, Microsoft Azure Storage, OpenStack Shift, EMC Atmos, Hitachi Content Platform, Ocean Store, Vision Cloud. All these are the what? Cloud storage. దీన్ని ఇక్కడ మనం ఏమంటామంటే క్లౌడ్ స్టోరేజ్ అమెజాన్లో S3 అండ్ గ్లేసియర్ అండి. ఏంది? ఓకే సార్.
S3 క్లౌడ్ అండ్ స్టోరేజ్ లో గ్లేసియర్. 2 ఉంటాయి. ఒకటి అమెజాన్ S3, ఇంకోటి అమెజాన్ గ్లేసియర్. ఓకే సార్. అర్థమవుతుందా? అమెజాన్ S3 ఒకటి, ఇంకోటి ఓకే ఏంది? సార్. అమెజాన్ అమెజాన్ గ్లేసియర్. గ్లేసియర్. అజూర్లో వచ్చి మైక్రోసాఫ్ట్ అజూర్ స్టోరేజ్. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ స్టోరేజెస్ ఉన్నాయి. S3 మీన్స్ 3S. ఎస్ సింపుల్ ఎస్, స్టోరేజ్ ఇంకో ఎస్, సర్వీస్ ఇంకో 3 Sలు కలిపి ఏమవుతుంది? S3 అవుతుంది. ఏమవుతుంది? ఓకే S3 సార్. అవుతుంది. ఓకే. సో బై ఎండ్ ఆఫ్ 2012 ఈ S3లో ట్రిలియన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేశారు. S3 అనేది ఏంది? గ్లోబల్ సర్వీస్. EC2 గ్లోబల్ సర్వీసా, రీజన్ సర్వీసా? రీజన్ సర్వీస్. ఒకవేళ నేను EC2 ఇన్స్టాన్స్ ముంబైలో క్రియేట్ చేస్తాను, హైదరాబాద్లో కనిపిస్తుందా? అది కనిపించదు. కనిపించదు. దాన్ని మళ్ళీ మనం కాపీ ఏ చేసుకోవాలి. రీజన్ లో రీజన్ స్పెసిఫిక్ సర్వీస్, ఇది మాత్రం గ్లోబల్ సర్వీస్. ఓకే సార్. ఓకే. S3 అనేది ఏంది? గ్లోబల్ సర్వీస్. S3 ఏం చేస్తుంది? ఎనేబుల్స్ టు కస్టమర్ టు అప్లోడ్, స్టోర్, డౌన్లోడ్ ప్రాక్టికల్ ఎనీ ఫైల్. ఏ ఫైల్ అయినా ఉండొచ్చు. ఆడియో ఫైల్ ఉండొచ్చు, వీడియో ఫైల్ ఉండొచ్చు, పైథాన్ కోడ్ ఉండొచ్చు. ప్రోగ్రామర్స్ యూస్ టు అప్లోడ్ దేర్ కోడ్ ఇన్ ద S3 బకెట్. ఓకే సార్. ఎనీ ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చి అన్లిమిటెడ్ అండి దీంట్లో S3లో. కానీ ఫ్రీ టైంలో మీకు 5 GB ఇస్తాడు. ఇస్తాడు 5 GB. ఏదైతే హైరార్కీ స్ట్రక్చర్ ఆఫ్ ది బకెట్ తీసుకుంటే ఎవ్రీ బకెట్ యొక్క నేమ్ గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. ఏముండాలి? గ్లోబల్లీ యూనిక్. అంటే మీరు ఏదైతే S3 బకెట్ క్రియేట్ చేస్తారో దాని నేమ్ గ్లోబల్ యూనిక్ ఉండాలి. నేను ఇచ్చిన పేరు మీరు ఇస్తే తీసుకోదు, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే. గ్లోబల్ యూనిక్ ఉండాలి. ఈ అమెజాన్ S3లో మీకు బకెట్స్ ఉంటాయి. ఈ బకెట్ లోపల ఏముంటాయంటే ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇది హైరార్కీ. ఇది హైరార్కీ. ఓకే బకెట్ సార్. నేమ్ ఉంటుంది. బకెట్ నేమ్ ఉండాలి. ఏముండాలమ్మా? బకెట్ నేమ్ ఉండాలి. అది యూనిక్ ఉండాలి. గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. ఏముండాలి? యూనిక్ ఉండాలి. గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. ఆ బకెట్స్ లోపల ఏముంటాయి? హైరార్కీ స్ట్రక్చర్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఒక ఐడి ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వెనెవర్ యూ క్రియేట్ ఎ బకెట్, ద ఆబ్జెక్ట్స్ ఆర్ రిప్లికేటెడ్ ఇన్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. డిఫాల్ట్ గా ఇప్పుడు నేను ముంబై అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అయింది అనుకుంటున్నాను బకెట్. యాక్సెస్ మాత్రం గ్లోబల్, క్రియేట్ చేసింది మాత్రం ముంబైలో క్రియేట్ చేసాం అనుకుంది. ఏ రీజియన్ లోనే వస్తుంది, ప్రాబ్లం లేదు. నేను ముంబై రీజియన్ లో క్రియేట్ చేశాను. ముంబై రీజియన్ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్స్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీరు అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్ గా 3 అవైలబిలిటీ జోన్ లో రిప్లికేట్ అయిపోతుంది. ఓకే సార్. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్ గా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లకి రిప్లికేట్ అవుతుంది. ఎవరు? ఆబ్జెక్ట్స్. దానివల్ల ఉపయోగం ఉంది. ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ లో ఆబ్జెక్ట్స్ పోయినా 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా. అవును సార్. అలాగే క్రాస్ రీజియన్ లో కూడా చేసుకోవచ్చు. ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ బ్యాకెట్ కూడా రిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే. అండర్స్టూడ్? అండర్స్టూడ్ సార్. వాట్ ఈస్ అ బకెట్? బకెట్ ఈజ్ అ లాజికల్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్. డేటాని స్టోర్ చేయడానికి లాజికల్ యూనిట్ స్టోరేజ్ ఏమంటారు? బకెట్ అంటారు. దాంట్లో డేటాని స్టోర్ చేస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ది ఫైల్ హైరార్కీలో చేయకుండా ఫ్లాట్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు హైరార్కీ అంటే ఏంది? సీ డ్రైవ్ లో ఒక న్యూ ఫోల్డర్